నర్సపేట శివారు శ్రీనివాస గిరిజన కాలనీ టీడీపీ కార్యకర్త రేషన్ డీలర్ శివకృష్ణ ఇంటిపై అర్ధరాత్రి పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. శివకృష్ణ ఇంటిపై పెట్రోల్ బాంబులను విసిరి పరారైన ప్రత్యర్థులు వైసీపీ శ్రేణులే తన ఇంటిపై దాడి చేశారని బాధితుల కుటుంబం ఆరోపించి వైసీపీ శ్రేణులు అలికిడి విని దాడి నుండి త్రుటిలో తప్పించుకున్నానని డీలర్ శివకృష్ణ కుటుంబ సభ్యులు ఘటనకు పాత కక్షలే కారణమని భావిస్తున్న పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ కార్యకర్త డీలర్ శివకృష్ణ. నేను రేషన్ డీలర్ కింద గుమస్తాగా పనిచేస్తున్నాను. రాత్రి సుమారు 1:30-2 గంటలప్పుడు మా ఇంటి మీద కొంతమంది మా ఏరియా సంబంధించిన వాళ్ళు నలుగురు వచ్చి మా ఇంటి మీద పెట్రోల్ తోటి బీరు బాటిల్లో పోసి పెట్రోల్ బాటిళ్ళు మా ఇంటి మీదకి విసిరేసారు. షాప్ మీద విసిరేసారు. వాళ్ళు చేసే అరాచకాలు మామూలు అరాచకాలు కాదు. వాళ్ళ మీద రౌడీ షీట్లు ఉన్నాయి, అన్ని షీట్లు. నిన్న 10 రోజుల క్రితం ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు భారీగా మీటింగ్ కూడా చేయడం, తొలి అడుగు మీటింగ్ కూడా భారీగా చేయడం జరిగింది. దాన్ని మనసులో పెట్టుకున్నారు. గత 2 రోజుల నుంచి మా కాలనీలో కరెంట్ లేని టైం చూసి వీధి లైట్లు మొత్తం ఆపి నా ఇంటి మీదకి వచ్చి దాడి చేసి నన్ను చంపాలని చూశారు. నాది అసలే చిన్న కుటుంబం. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నన్ను ఎంతో ఇబ్బంది పెట్టారు. నన్ను నా తల్లిని ఉంచారు. నా ఇంటిగా ఉండకుండా 5 సంవత్సరాలు ఇంట్లో వెళ్ళిపోయాము. ఇప్పుడు 4 సార్లు పోయాం ఈ 5 ఏళ్లలో. మొన్న కూడా పోయిన సోమవారం కూడా వచ్చినా పని అవ్వట్ల. ఏడగాడి మమ్మల్ని ఇబ్బంది చేస్తున్నారు. నేను నా కొడుకు తప్పి ఇద్దరు ఎవరు లేరు. నన్ను అప్పట్లో కొట్టారు, నా పిల్లలు ఇప్పుడు సంపాదన చూస్తున్నారు. నాకు న్యాయం ఏంది? నాకు న్యాయం చేయాలి. చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ముగ్గురు పట్టించుకొని మమ్మల్ని కాపాడాలి.